అందరికీ నమస్కారం. మేము పూరీ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న లింగరాజస్వామి ఆలయానికి కూడా వెళ్ళాము. ఆ గుడి అంతా చిన్న చిన్న దేవాలయాల సముదాయం. చాలా పెద్ద ఆలయం ఇది. అక్కడ శివలింగం ఒక గది మొత్తం ఆక్రమించి ఉంటుంది. అంత పెద్ద శివలింగం నేను మొదటిసారి చూడటం. అక్కడ స్వయంగా మనమే లింగానికి అభిషేకం చేయవచ్చు. నేను ఇక్కడికి వచ్చే ముందు రోజు ఒక చోట మారేడు దళాలు కనిపిస్తే కోసి బ్యాగ్లో వేసుకున్నాను. ఆ 2 మారేడు దళాలు కూడా శివయ్యకు అర్పించాను. కానీ అక్కడ ఫోన్కు అనుమతి లేదు. అందుకని అక్కడ వీడియోలు ఏవీ తీయలేదు. ఆ మర్నాడు మేము కోణార్క్ సూర్యదేవాలయానికి వెళ్ళాము. ముందుగా అక్కడున్న మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ చాలా పురాతన విగ్రహాలను చూసాము. ఇక్కడి నుండి కాస్త దూరం నడిచి సూర్య దేవాలయానికి చేరుకున్నాము. ఈ దేవాలయాన్ని చూడాలని ఎప్పటి నుండే నా కోరిక. చాలాసార్లు పుస్తకాలలో, టీవీలలో చూశాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ ఆలయాన్ని చూస్తున్నాను అన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. 7 గుర్రాలతో, 24 చక్రాలతో, ఒకవైపు 12, రెండవ వైపు 12 చక్రాలు ఉంటాయి. ఈ ఆలయంలో సూర్యుని విగ్రహం లేదు. ఆలయ ద్వారాన్ని మూసివేశారు. ఆ పై వరకు కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఈ ఆలయం చాలా వరకు శిథిలమైపోయింది. ఎంతో కష్టపడి మన పూర్వీకులు చెక్కిన ఈ ఆలయం ఇలా శిథిలావస్థకు చేరుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. ఇక్కడున్నంతసేపు ఒక అద్భుతమైన అలౌకిక ఆనందానుభూతిని పొందాను.